వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విద్యానిధి ట్రస్ట్ సభ్యులను కృతజ్ఞతతో అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందించేలా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరింత మందికి మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ సర్పంచ్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విద్యానిధి కింద విద్యానిధిని 2016లో ఏర్పరిచి దాదాపు 9 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్ని అందిస్తూ దీనికి అన్నీ కూడా ముందు నడిపిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ కింబర్తి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విద్యానిధి ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులు ఎవరైతే మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు బాట వేస్తున్నటువంటి విద్యానిధి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ట్రస్ట్ని నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా స్కాలర్షిప్లు అందించే విధంగా కార్పస్ ఫండ్ కూడా కార్పస్ ఫండ్ని ఏర్పరిచి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా కూడా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ను ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణంలోని కేశవస్వామి, మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర, శ్రీ సీతారామాంజనేయ, శ్రీ నటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాల నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సభ్యులను ఆలయాల ఆధ్యాత్మికత సేవలను ప్రోత్సహిస్తూ భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. 2 సంవత్సరాల పదవీ కాలంలో పాలకవర్గం ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. श्री वेंकटेश्वर स्वामी टेंपल, केशव स्वामी महालक्ष्मी टेंपल, आंजनेय स्वामी टेंपल, सुब्रह्मण्येश्वर स्वामी टेंपल संबंधी नूतन पालकवर्ग प्रमाण स्वीकार कार्यक्रमाన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మన గణపట్నంలో ఈ 4 దేవాలయాల నూతన పాలకవర్గాలుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, అదేవిధంగా 4 దేవాలయాల చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో మన తణుకుపట్నంలో దేవాలయాలన్నీ కూడా మరింత ఆధ్యాత్మిక శోభతో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిచి మన తణుకు ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఆలయాల అభివృద్ధికి పాటుపడే విధంగా ఈ నూతన కమిటీలన్నీ కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి నమ్మకంగా నాకు చేతలైన వరకు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అత్తిలి మార్కెట్ కమిటీ పరిధిలో పుంత రోడ్ల అభివృద్ధిలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 మధ్య 55 లక్షలు ఖర్చు చేసినప్పటికీ 2019-24 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఏఎంసీ అభివృద్ధికి ₹1 కూడా వెచ్చించలేదని విమర్శించారు. రైతులను మోసం చేసిన దాన్ని గుర్తు చేసి కూటమి ప్రభుత్వం తర్క సహిత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. 7.50 ఎకరాల మార్కెట్ యార్డును సద్వినియోగం చేసి ఆదాయాన్ని పెంచే విధంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్ గారికి,
ఉపాధ్యక్షులు కళలి ఆంజనేయులు గారు, రామాంజనేయులు గారికి, సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అత్తిలికి సంబంధించి ఈరోజు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి కొంత రోడ్లని కూడా కనీసం ఒక రోడ్డుని కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డ్ నిధులన్నీ కూడా ప్రభుత్వం వేరే కార్యక్రమాల కోసం, వారి సొంత అజెండాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే 2014-19 సమయంలో అత్తిలి మార్కెట్ యార్డ్ కమిటీ నుంచి కొంత రోడ్ల అభివృద్ధికి దాదాపు 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం. ఇప్పుడు కొంత రోడ్లు ఏమైనా అభివృద్ధి చేస్తారా మనం? 19 భీమవరం మెంటేవారి తోట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం గుండా ప్రయాణించాల్సిన వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది మోటార్ పంపులు ఉపయోగించి నీటిని తొలగించడంలో నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పంపుల ద్వారా నిలిచిన నీటిని బయటకు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ అన్నపూర్ణాంబ వారికి 19 కేజీల వెండి మకర తోరణం ఆదివారం అందజేయబడింది. సుమారు 30 లక్షల విలువన్న మకర తోరణాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజ్, ఆలయ అర్చకులు, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మకర తోరణాన్ని ఆలయ అర్చకులు పూజ చేసి అమ్మవారికి అలంకరణ చేశారు. ఎలాగంటే కాకినాడ ముమ్మిడివరం తాళ్లరేవు మండలం లయన్స్ క్లబ్ హాల్లో బజాజ్ క్యాపిటల్స్ సంస్థ బీమా అవగాహన కార్యక్రమం నిర్వహించింది. బ్రాంచ్ మేనేజర్ మోర్తా రాజేష్ మాట్లాడుతూ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ద్వారా కుటుంబ భద్రత సాధ్యమని, ప్రమాదం సంభవిస్తే 5 లక్షల నుంచి కోటి వరకు బీమా రక్షణ ఉందని వివరించారు. తక్కువ ప్రీమియంతో తీసుకోవచ్చని, పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, బజాజ్ ప్రతినిధులు కట్టా రాజేష్, బి పెదకాపు, అఖిల్, పి విజయలక్ష్మి, శ్యామ్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరైన వారికి ఉచితంగా 5 లక్షల బీమా బాండ్లు అందజేశారు. సో కంపెనీ మాది కాకినాడలో పెట్టి 13 సంవత్సరాలు అయింది. మొత్తం ఓవరాల్ గా బజాజ్ కట్టలు పెట్టి 60 years అవుంది.
సో 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొన్ని ఏరియాలు అంటే కొన్ని విలేజెస్ సంబంధించి ఎంచుకొని ఆ రోజు సర్వేని కండక్ట్ చేస్తాం. ఆ సర్వే కండక్ట్ చేసిన దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మనం ఫ్రీగా ఏమి చూడండి, మనం చాలా వరకు కూడా యాక్సిడెంట్ డెఫ్లు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా సరే అవతల వచ్చిన వాళ్ళు కూడా సో కరెక్ట్గా రావట్లేదు. సో చాలా కుటుంబాలు కూడా రోడ్డు ఫాలో అవుతున్నాయి. సో అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి సో ఈ రోజు మేము తాదేవు గ్రామంలో పెట్టాం. సో ఇక్కడ ఇదే నియర్ అండ్ మల్లవరం ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అసలు వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, రేపు ఏదైనా పిల్లలకి కనుక పిల్లల వైఫ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి సో ఎటువంటి ఇన్కమ్ అనేది ఎవరైనా సరే సయ్యే ఫార్మ్ అంటారేమో తప్ప ఎటువంటి ఇన్కమ్ గా మనీ కూడా ఎవరు కూడా ఎవరు అవునా. సో ఇటువంటిది ఏంటంటే కానీ ఇటువంటి ప్రజెంటేషన్ రావడానికి బట్టి ఫ్రీగా వాళ్ళకి మనం ఫ్రీగా 5 lakh పర్సనల్ యాక్షన్ పాలసీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. వీరు ఎటువంటి 1 రూపీ కూడా పేమెంట్ చేసే అవసరం కూడా లేదు. సో ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే మెయిన్ సో ప్రతి గ్రామానికి ప్రతి విలేజెస్ కూడా వాటి ఇన్సూరెన్స్ అనేది తెలియజేయడం కోసం ఆ బజాజ్ క్యాపిటల్ నుంచి సో ఇలా కొన్ని ఏరియాలు ఎంచుకొని మన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో మాజీ సర్పంచ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనసేన పార్టీ నేత కుడిపూడి శివనారాయణ 61వ పుట్టినరోజు ఘనంగా జరిపారు. పుట్టినరోజు సందర్భంగా పత్తిగొంతి స్వగృహంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శివనారాయణ 61వసారి రక్తదానం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శివనారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఆయన గత 15 ఏళ్లుగా పుట్టినరోజున రక్తదానం చేస్తూ రక్తహీనుల కోసం సేవ చేస్తున్నారని తెలిపారు. లక్షలాది ప్రజలు రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానాన్ని కాపాడారు. మరి ఆయన ఆదర్శంగా తీసుకుని 16 సంవత్సరాలుగా నేను బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక మందికి ఆపదలున్నోడు ఆదుకోవడం జరిగింది. అలాగే నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా స్నేహితులు కానీ నా శ్రేయభిలాషులు కానీ అలాగే నా వెంట ఉన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తిరగదు. ముందుగా నా యొక్క బర్త్డేకి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే నేను 16 సంవత్సరాలుగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి 16 సంవత్సరాలుగా నా వెంటుండి నాకు తోడుగా ఉండి నేను పెట్టే ఈ రక్తదాన శిబిరాలకి కార్యక్రమానికి రక్తదానం 16 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎంతో మంది బ్లడ్ సమయానికి లేకపోవడం వల్ల ఆపరేషన్ కానీ యాక్సిడెంట్లో కానీ ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. వారికి మనము బ్లడ్ అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుందని చెప్పేసి నేను 1990లో నేను డైరెక్ట్గా నా కళ్ళతో చూసి నేను అప్పుడు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 61 సార్లు నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది. అమలాపురం పట్టణంలోని సాయి సంజీవిని హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా విశాఖపట్నం నుండి అపోలో హాస్పిటల్ డాక్టర్ ఐఎన్ సతీష్ రాజు హాజరై హాస్పిటల్ యాజమాన్యాన్ని కొనియాడుతూ ప్రత్యేక స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. జిల్లా వారీగా ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నానిరాజు డాక్టర్ల సేవలను ప్రశంసించి ఆసుపత్రి వైద్య సేవలను అందరికీ ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నేను రోబోటిక్ సర్జరీస్ చేస్తుంటాను. 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ టీమ్ లీడర్ కింద ఉంటాను. ఇక్కడ అమలాపురం ప్రజలకి ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు. నాయనరాజు గారు ఈ హాస్పిటల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 6వ వార్షికోత్సవం ఈ రోజున మన స్పెషలిస్టులు అనగా డాక్టర్ ఐఎస్ సతీష్ రాజు అపోలో హాస్పిటల్ రోబోటిక్ సర్జన్ ఇన్ ఇండియా. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రణవ్, కార్డియాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ కాకినాడ. ఇవాళ మనం ఇక్కడ సాయి సంజీవిని హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్లో పాల్గొంటున్నాం. ముఖ్యంగా గుండె జబ్బులు మన కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనూ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి. వీటన్నిటిని నివారించడానికి కొంచెం మనం పేషెంట్లు ఎర్లీగా స్క్రీన్ చేయడం కానీ ఏమన్నా. నమస్కారం అండి.
నేను డాక్టర్ లక్ష్మీ సాయి శిల్ప, ఎంఎస్ ఈఎన్టీ అండి. ఇక్కడ మేము ఈ అమలాపురంలో ఈ సాయి సంజీవిని హాస్పిటల్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. ఈ 6 yearsలో మమ్మల్ని ఇంత బాగా అందరూ నమ్మి మా దగ్గర సర్వీసెస్ తీసుకుంటున్నందుకు నేను ఈ అమలాపురం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇలా మీరు మమ్మల్ని నమ్ముతూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఎంత కావాల్సిన అంత చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో దయచేసి మీరు మా మీద మీ సపోర్ట్ మాకు ఇలా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అదే కాకుండా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్లో అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు యూజువల్లీ ఇప్పుడు పెరిగే కేసెస్, క్యాన్సర్ కేసెస్ కానీ లేదంటే వచ్చే రోగాలు అంటే నీ జబ్బులు కానీ తొందర. కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు ఉచిత వైద్యం అందదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీకి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఘనతగా ఉందని కొనియాడారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటీకరణ ద్వారా పేదలకు ఉన్నత విద్య దూరం అవుతుందని ప్రభుత్వాన్ని ప్రైవేటీ లాబీలు ప్రభావితం చేస్తున్నాయని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వాడు డబ్బు తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారా? ప్రజలు ఆలోచన చేయమని చెప్తున్నా. ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వమే 3000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి 2 ఏళ్ళు 6000 కోట్లు ఖర్చు పెట్టలేదు అని చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని దొడ్డిదారుని అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తే ప్రైవేట్ వాళ్ళు 6000 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తారా? ఇది సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో గుళ్ళు అయిపోతున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటీకరణను స్టార్ట్ అయినాయి. కడప పట్టణంలో రాత్రి వేళ ఒక వ్యక్తి కడప సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బంగ్లా ఎదుట నడి రోడ్డుపై కారు అడ్డంగా నిలిపి స్థానికులు వాహనదారులతో గొడవ రేపారు. తన భార్య విడిపోయిందని, కూతురు తిరుపతిలో చనిపోతే ఎవరూ చెప్పట్లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసని అతను ఉల్లంఘనకు కారణమై చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కడప జిల్లా దువ్వూరులో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు విజయదశమి గణోత్సవంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా చౌడూరు ఈశ్వర్రెడ్డి, సురే కృష్ణయ్య పాల్గొన్నారు. ముఖ్య వక్తలు ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావనపై మాట్లాడారు. భారతదేశానికి ప్రపంచ గురువు స్థానాన్ని ఇవ్వడం, రాకెట్లు, యుద్ధ సామాగ్రి, స్వతంత్ర ప్రయోగ సామర్థ్యాన్ని పొందడం, హిందూ ఐక్యతను ప్రోత్సహించడం వంటి అంశాలు హైలైట్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో 35 గణవేష్, మొత్తం 125 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు. ఉత్సవం దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావాన్ని ప్రతిబింబించింది.
విజయనగరం జిల్లా జనసేన పార్టీకి కొత్త శక్తి చెనమల్లు వెంకటరమణ చేరికతో వచ్చేలా ఉంది. 40 ఏళ్లు రాజకీయ అనుభవం కలిగిన చెనమల్లు నేడు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. తూర్పు కాపు కులానికి చెందిన చెనమల్లు 1984లో పంచాయతీ వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి పలు స్థానాల్లో జాతీయ, జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వహించారు. ఆయన నేతృత్వంలో జిల్లా జనసేన పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో లోతైన నాయకత్వం, అనుభవం, ప్రజాసేవా భావం కలిపి సృష్టిస్తోంది. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవస్థానం. కాలక్రమంలో రథం, పుష్కరిణి, బృందావనం, యాగశాల, గోశాల వంటి కట్టడములు శిథిలావస్థకు చేరాయి. దానిని సరిపడా ఆర్థిక వనరులు లేక అభివృద్ధి నిలిచిపోయింది. నూతనంగా ఏర్పడిన ఆలయ ట్రస్ట్, గ్రామ పెద్దలు, ధర్మకర్తలు దాదాపు 1.20 కోట్ల వ్యయంతో కొత్త రథం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారు. మొత్తం అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయల విరాళాలు అవసరం ఉందని భక్తులను అభ్యర్థిస్తున్నారు. రథం కానీ కోనేరు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ లేదు. అందరూ సహకరించి భక్తులు, గ్రామ ప్రజలు, పుర ప్రజలు మొత్తం అందరూ సహకరించి ఒక్కరు కలిసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలని మేమందరం కూడా డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ చేయి తీయాలని, ఆ దేవుని సన్నిధి ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ కూడా దేవాలయం డెవలప్ కోసం అందరూ కృషి చేస్తామని దేవాలయం ఆలయం సన్నిధిలో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుతున్నాము. బద్వేల్ మండలంలో ఉన్నటువంటి అనంతరాజపురం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి మరియు అమ్మవార్లు చూచుటకు చాలా అంగరంగ వైభవంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటారు. ఈ దేవాలయం యొక్క చరిత్ర ఇప్పటిది కాదు. సుమారు దాదాపు 600 సంవత్సరాల క్రితం మన దేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు ఆయనకు సామంతరాజుగా ఉండి సిద్ధవటం కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మట్టి అనంతరాజుల గారిచే ఈ లక్ష్మీపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది. అదే సమయం శిథిలావస్థలో ఉంది. విశాఖపట్నం జిల్లా సింహాచలం బస్టాండ్లో ఉచిత బస్సు సీట్ల కోసం పరిస్థితి ఆందోళనకరణం. కొంతమంది మహిళలు, సాధారణ ప్రయాణికులు బస్సులో స్థానం పొందడానికి పోరాడుతూ ప్రాణాలను క్షణిక మానవ సమానంగా పెట్టుకుంటున్నారు. సీట్ల కోసం జరిగే ఈ పోరు వల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా ఆందోళనగా బాధ్యతతో ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో కొత్త రోడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. ఎస్ఐఎస్ నిధులతో బొబ్బిలి నుండి తెర్లాం, రేజేరు మార్గంలో 4.5 కోట్ల రూపాయలతో రోడ్లు పనులు ప్రారంభించబడ్డాయి. అలాగే నాబార్డ్, RITF నిధులతో పినపెంకి, ఆకులకట్ట రోడ్డు నిర్మాణానికి 2.9 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబడ్డాయి. బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయక్ శంకుస్థాపన చేసి కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోడా చైర్మన్ టెంటు లక్ష్మణనాయుడు, RNB అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నాయకత్వం
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.